నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో చేపల పెంపకం చేస్తున్నటువంటి రైతు అజయ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. ఆయన దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా చేపల పెంపకం చేపడుతున్నారు. తెల్ల చేపలు సాగిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఆయన అనుభవాలు ఏంటో, 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేపల పెంపకం ఎట్లాంటి అనుభవాలు ఇచ్చినాయి, ఆయనకు ఎంత ఆదాయం వస్తుంది, దాదాపు 5 చెరువుల పేరు మీద ఎంత ఆదాయం వస్తుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళ వెల్లాంల గ్రామంలో ఉన్నాం. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయనతో మాట్లాడుతున్నాం. వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు అయితే చూడండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. దానిపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సార్, ఇప్పటి నుంచి మీరు చేపల పెంపకం, చేపలు సాగు చేస్తున్నారు? మేము 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత 7 సంవత్సరాలు. ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు? మొదలు 1.5 ఎకరాలతో స్టార్ట్ చేసి రెండో సంవత్సరం 3 ఎకరాలకు విస్తరించినాం. తర్వాత మూడో సంవత్సరం 6 ఎకరాలకు దీన్ని ఎక్స్టెన్షన్ చేసాం. సో ఎట్లాంటి చేపలు పెంచుతారు? అయితే మన స్థానిక అవసరాలకు, పరిస్థితులకు, వాతావరణానికి అనుకూలంగా ఉన్న చేపలు పెంచినప్పుడే ఉత్పత్తిదారుకి గిట్టుబాటు అవుతుంది. ఈ కొర్రమేను, వియత్నాం కొర్రమేను అని వచ్చింది. కానీ చాలా మంది నా సలహా వినకుండా చాలా మంది పెట్టిన రైతులు కూడా లక్షల్లో లాస్ కావడం జరిగింది. ఎందుకంటే దాదాపు 15 రూపాయలు ఒక పిల్లకాయ కాస్ట్ ఉంటది. 100 నుంచి 110, 120 రూపాయలు కేజీ దానా కాస్ట్ ఉంటది. అయితే అది మన నాటు కొర్రమేను ఉన్న టేస్ట్ కూడా వస్తలేదు, వియత్నాం వెరైటీ. దాంతో ఏమైందంటే వినియోగదారుడు ఒకసారి తిన్నోళ్ళు రెండోసారి దాన్ని తినడానికి ఇష్టపడతలేరు. ఒకటి, ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, వచ్చే ఆదాయం తక్కువ అవుతుంది. కాబట్టి చాలా మంది నష్టపోయారు. అదే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి తెల్ల చేపలు, రవ్వ, బొచ్చ, గడ్డి చేప, బంగారు తీగ, ఈ 4 రకాలు నేను సేద్యం చేస్తాను. రవ్వ, బొచ్చ, గడ్డి చేప, బంగారు తీగ, 4 రకాల చేపలు 4 మేము ఉత్పత్తి చేస్తున్నాం. ఇవి స్థానికంగా వినియోగదారులు కూడా వీటిని ఇష్టపడుతారు. ధర కూడా ఇప్పుడు 400 పెట్టి కొర్రమని తినాలంటే చాలా మంది వెనక పోతారు. అదే మేము 140 రూపీస్ కేజీ లెక్కనే ఇక్కడనే మా చెరువు దగ్గరనే, అంటే ఏ చేప అయినా 140 రూపీస్ లెక్కనే మేము విక్రయిస్తున్నాం. మాకు మార్కెటింగ్ ఇబ్బంది లేదు. ఎందుకంటే విత్ ఇన్ 2 కిలోమీటర్స్ దూరం తోటి చుట్టూ పరిధిలో ఒక 6-7 గ్రామాలు ఉన్నాయి. మేము ప్రతి ఆదివారం, శనివారం ఈవినింగ్ దండోరా వేయిస్తాం ఈ ఊర్లలో. ప్రతి ఆదివారం ఉదయం 6కెళ్ళి సాయంత్రం 6 వరకు ఇక్కడనే మా చేపల చెరువు ఈ కట్ట మీదనే అమ్మేస్తాం, మార్కెటింగ్ చేస్తాం. వినియోగదారుని కూడా ఫ్రెష్ లైవ్ చేపలు వాళ్ళ కళ్ళ ముందరనే పట్టిస్తాం. ఎప్పుడు ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళో లేకపోతే మూసిబెల్ట్కి వెళ్ళో వస్తున్న చేపలతో ఏమైతుందంటే ఈ పారిశ్రామిక వ్యర్థాలు అలా లెడ్ గాని, పాదరసం గాని ఆ చేపలలో నిక్షిప్తం అయి ఉంటే చేపను తింటే ఆరోగ్యం కంటే పైసలు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది. అదే మన చేపలు అనుకోండి, మన కళ్ళ ముందు మన చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లులకు వెళ్ళే మేము నూకలు, తవుడు తెచ్చి వీటిని పెంచుతున్నాం. దాదాపు ఇది 0 కెమికల్ అనే చెప్పొచ్చు. సేంద్రియ విధానంతో మా ఆవులది పేడ కూడా కొంత వేస్తాం ఇలా. దాంతో కూడా ఇలా ప్లాంటాన్ డెవలప్ అయింది. ప్లాంటాన్ మీన్స్ గ్రీనరీ అనమాట. అవి చేపలు దాన్ని ఇష్టపడతాయి, గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. డిసీజెస్ కూడా దాదాపు నీళ్లు మా దగ్గర 7 సంవత్సరాల నుంచి నేను సేద్యం చేస్తున్నా. దాదాపు ఎకరానికి నికరంగా మేము 3 టన్నుల దిగుబడి తీస్తున్నాం. ఎకరానికి 3 టన్నులు తీస్తాం. అయితే సార్, మీరు ఎందుకు చేపలు చేపల రంగాల అంతకంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను మొదట రైతునే. నేనేది మా ఫాదర్ కూడా ఇన్నోవేటివ్ ఫార్మరే. ఆయన ఇక్కడ ఏ బత్తాయి తోటలు లేని కాలంలో 60 ఏళ్ల కింద బత్తాయి తోట పెట్టిండు. నేను 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రష్యాకెళ్ళి ఆయన DT14 అని ట్రాక్టర్ తెచ్చిందా. ప్రధానంగా మా ఏరియాలో ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేసింది కూడా మా కుటుంబమే. అయితే మొదటి ఆ విధంగానే నాకు కూడా ఏదో కొత్త ప్రయోగాలు చేయాలి వ్యవసాయంలో, కొత్త వరవడి సృష్టించాలి. మూస పద్ధతులు అందరం పాత పద్ధతులనే చేసి నష్టపోదనే ఆలోచనతోటి నేను గతంలో కూడా
ఇక్కడ ఎక్కడ చెరుకు లేని సమయంలో నేను ఇక్కడ చెరుకు పండించి ఇదే ఈ చెరువు అడుగు భూమిలో చెరుకు పండించి ఎకరం 90 టన్నులు దిగుబడి అత్యధికంగా దిగుబడి సాధించిన తర్వాత 100 ఏళ్ల నుంచి ఇది మాగానిగా చేయడంతో ఏమైందంటే వరి పంట గిట్టుబాటు అయితే లేదు. అదే ఎర్ర భూమిలో పండించిన రైతుకు ఎకరానికి 5 పుట్లు వస్తే మనకు 2.5-3 పుట్లకు మించి వస్తలేదు. ఎంత అది చేసిన భూమి అనుకూలంగా లేదు, నల్లసౌడు భూమి ఇది. అయితే మనం అందులో ఇది నీటిని పట్టుకునే శక్తి కూడా కాబట్టి మనం చేపల చెరువు పెడితే బాగుంటదని ఆలోచనతోటి ఈ రంగంలోకి రావడం జరిగింది. ఎకరన్నరతోటి మొదలుడి ప్రస్తుతానికి 6 ఎకరాలకు పెంచినాం. అంటే మీకు స్టార్టింగ్ లో మీరు ఎకరంన్నర పెట్టుకునే టైంలో మీకు ఎట్లాంటి అనుభవం కానీ లేకపోతే సూచనలు తీసుకున్నారా? ఎట్లా స్టార్ట్ చేసి ఎక్కడ తీసుకోలేదు, నేను బయట పోయి ఏం చూడలేదు ఆంధ్ర అక్కడ ఇక్కడ గానీ ఈ ఛానళ్ళల్లో యూట్యూబ్ లో ఛానళ్ళల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వినియోగించుకునే స్టార్ట్ చేసుకున్నాను అంతే. అయితే మరి ఫస్ట్ బ్యాచ్ ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ బ్యాచ్ అప్పట్లో ఏమనిపించింది? ఫస్ట్ బ్యాచ్ మీకు అనుకున్నంత వచ్చిందా? ఫస్ట్ బ్యాచ్ లా కొంత మోసపోయినాం మనం, ఎందుకంటే మనకు అనుభవం లేకుండే. కైకలూరు పోతే ప్రధానంగా మనం కైకలూరు పోయింది సీడ్ కోసం. పోయినప్పుడు మనకు అనుభవ రాహిత్యంతో ఏమైందంటే వాళ్ళు 50% పాంప్లెట్ అంటారు, పాంప్లెంట్ చేప. ఆ పాంప్లెంట్ చేప 50% ఇస్తే మాకేమైందంటే అది ఫీడ్ అంతా అదే మెషింది. దాని గుణం ఏంటంటే దానికి ముళ్ళు ఉంటది. ఈ మనకు అవసరమైన చేపలే రవ్వ బుచ్చను ఫీడ్ తినలేదు, మొత్తం అదే తింటది. అది దాని భయానికే ఇవి దూరంగా ఉంటాయి. అప్పుడు అవి మొత్తం అవే పెరిగి మొదటి బ్యాచ్ లో నాకు అనుకున్నంత లాభం రాలేదు. ఇక తర్వాత మనకు అది అర్థమైన తర్వాత ఇతనంతో మనం సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటది అనేది అర్థమై మేమే మంచి సప్లయర్స్ ఎన్నుకొని వాళ్ళ ద్వారా మన చెరువు దగ్గరకే రేట్ మాట్లాడుకొని పిల్లలు ఈడికే వాళ్ళు డెలివరీ ఇస్తారు. మనం సాటిస్ఫైడ్ అయ్యి అన్ని గ్రేడింగ్ చూసుకున్న తర్వాతనే చేపలు చెరువుల వదులుతున్నాయి. ఇప్పుడు ఈ 5-6 సార్లు లాభాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి సీడ్ తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు కూడా కైకలూరుకి వెళ్ళే కానీ ఏజెంట్లు ఉండరు మాకు, వాళ్ళే అంత ఇక్కడ పిల్ల రేటు మాట్లాడుకుంటారు ఆన్లైన్ లోనే. మాట్లాడుకున్న తర్వాత పిల్ల ఇడికే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం సాటిస్ఫైడ్ అయితేనే తీసుకుంటాం. వీటికి ఇప్పుడు మేతగా దానగా ఏమి ఇస్తున్నారు? దానగా ప్రస్తుతానికి మేము స్థానిక రైస్ మిల్లులో దొరుకుతున్నటువంటి సన్న నూకలు తౌడునే వినియోగిస్తున్నాం ఎక్కువ. అదే పిల్లట్ ఫీడ్ చేస్తారు చాలా మంది, కానీ అది చాలా ధర ఎక్కువ ఉండడంతో మనకు గిట్టుబాటు అవుతుంది. అంటే ఇప్పుడు బయట మామూలుగా వేరే ఫీడ్లు దానాలు వాడుతుంటే అది గ్రోత్ బాగా వస్తుంది అంటారు. మీరు వేసుకున్న ఫీడ్ మీరు అనుకున్నంత గ్రోత్ వస్తుంది? ఇప్పుడు గ్రోత్ అంటే ఒకటే ఉంది, ఎక్కువ పెంచి ఆ ఇండస్ట్రీస్ ను బతికించుడు తప్పితే రైతుకు గిట్టుబాటు అవుతలేదు. మన స్థానికంగా దొరికే వాటినే వాడుకొని మనం చేపల పెంచినప్పుడే మనకి గిట్టుబాటు. ఇది మాకు 20 రూపీస్ పడితే అది 40 రూపీస్ పడుతుంది. గ్రోత్ లెక్క చూస్తే కొంచెం అది ఎక్కువ ఉన్నప్పటికీ లాభాల పరంగా చూస్తే మరి ఈ మన స్థానిక తౌడుతోటే పెంచినప్పుడే మనకి గిట్టుబాటు అవుతుంది. మేము 140 అమ్ముతున్నాం కాబట్టి. అయితే మీరు ఇప్పుడు తీసుకున్న చేపల చెరువుల సైజులు అంటే మనం చూస్తున్న ఈ చేపల చెరువు సైజు ఎంత ఉంటదండి? పొడవు, వెడల్పు, లోతు మీరు తీసుకున్న దాదాపు 1.5 ఎకరం ఉంటది ఒక్కొక్కటి. మనకు మినిమం 3 ఫీట్ల నీళ్లు ఉంటే సరిపోతాయి. ఇప్పుడు తెలవక ఏం చేస్తారు, భూమిని పాడు చేసి జెసిబిలు పెట్టి బొందలు దోవి మళ్ళీ తీసుకున్న లోతు ఎంత తీసుకున్నారండి మీరు? మేము తీసుకున్నది మొత్తం కట్టతో పాటు చూసుకుంటే 5 ఫీట్లు ఉంటాయి. 5 ఫీట్లు ఉంటుంది. మాకు 3 ఫీట్లు వాటర్ ఉంటది. పైన ఒక 3 ఫీట్లు దాదాపు 2.5 3 ఫీట్ల దాకా 6 ఫీట్లు అనుకోండి. పైన 3 ఫీట్లు మనకు కట్ట ఉంటుంది. 3 ఫీట్లు ఎనఫ్ వాటర్. వెడల్పు ఎంత వెడల్పు తీసుకున్నారు మీరు? ఎన్ని చేపలు వేస్తున్నారు దీంట్లో? ఎంత దీంట్లో ఇప్పుడు ఎకరన్నరలో మేము 6,000 చేపలు వేస్తాం. ఎకరాన్ని 4,000 వేయాలి. గుంటకు 100 అనుకోండి. 40 గుంటలల్లా 4,000 చేపలు వదిలితే ఇవి కూడా వీటికి కూడా కొన్ని సహజ శత్రువులు ఉంటాయి. కప్పలు అనుకోండి, నీటి పాములు అనుకోండి, లేకపోతే కొంగలు కొంత డ్యామేజ్ చేస్తాయి. ఒక 1000 పిల్ల అట్లా మనకి డ్యామేజ్ అయినా మనం 3,000 పిల్లని పెంచగలిగితే 3 టన్నులు నికరంగా కేజీ చేపలు మనం పెంచితే
ఒకటి 30 కిలో ఉన్నా, ఒకటి 1/2 కిలో ఉన్నా, ఒకటి కిలోన్నర ఉన్నా. ఎన్ని రోజులకు అది దాదాపు ఇది క్రాప్ 10 నెలలు క్రాప్ ఇది. 10 నెలల కాలం. అంటే మీరు ఇప్పుడు ఉన్న 5 చెరువులలో చేపల పండ్లలో ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే అన్ని ఒకసారి వేస్తారా, స్టెప్ బై స్టెప్ లాగా వేసేటప్పుడు ఒకసారి వదులుతాం పిల్లలు. స్టెప్ బై స్టెప్ మా ఎట్లుంటాయి అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి చెరువులు కూడా. ఒకదాని నీళ్లు ఒక దాంట్లోకి తీసే ఓనర్ ఇంటర్లింక్ పైప్ లైన్ కనెక్షన్లు ఉంటాయి. మొదలు కింద డౌన్వర్డ్స్ ఉన్న చెరువును ఫస్ట్ దాంట్లో చేపలు పట్టేసిన తర్వాత దాని మీద చెరువును దాంట్లోకి వదులుతాం. మొదలు నెట్లతోటి వలలతోటి పట్టేస్తాం. ఆఖరి చేప దాకా పట్టాలన్నప్పుడు మనం తప్పకుండా చెరువు మొత్తం ఖాళీ చేయాలి. అంటే ఖాళీ అంటే మీరు ఇంకొక చెరువు ఒక దాంట్లో నీళ్లు వేస్ట్ కాకుండా ఒక దాంట్లో ఒక దాంట్లో అట్లా ఉంటే ఏం కదా రీసైకిల్ చేస్తాం. మొత్తం ఎండబెట్టుడు ఏముండదు. 4-5 ఏళ్ళకి ఒకసారి ఎండబెడితే మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియాలు వైరస్ లోడింగ్ అవుతుంటాయి అందులో కూడా ఎక్కువ రోజులు. కొంతమంది చేపల చెరువులు ఎట్లా చేస్తారు అంటే బ్యాచ్ కి మార్చడం కానీ, లేకపోతే బ్యాచ్ లా కొద్ది రోజులకు మార్చడం కానీ అట్లా చేసుకుంటారు కదా. సో అట్లా దీనికి అవసరం లేదు. బయట కొరమని చేపలు వేస్తున్న వాళ్ళకి అవసరం కానీ దీనికి కాకపోతే మనం నీళ్లు బాగా చిక్కగా అయినప్పుడు అనిపించినప్పుడు మన సున్నం చల్లాలి. ఎకరానికి ఒక 50 కేజీల సున్నాన్ని చల్లినప్పుడు మళ్ళీ నీళ్లు తేటగా. సో అంటే ఇప్పుడు మీరు 4,000 చేపలు వేస్తున్నారు అంటే ఒక్క చెరువులో 4,000. అంటే మీకు మీరు తెచ్చుకున్న సీడ్ కు ఎంత సైజు ఉన్నప్పుడు తెచ్చుకుంటారు, ఎంత పడుతుంది? అది సైజుని బట్టి రేట్ ఉంటది. 2 ఇంచుల దానికి ₹2 ఉంటది, 5 ఇంచుల దానికి ₹6 అట్లా ట్రాన్స్పోర్ట్. రెగ్యులర్ గా ఎట్లాంటి అంటే ఎంత పొడున్న సీడ్ తెచ్చుకుంటారు? మేమైతే 5 ఇంచుల పిల్లనే వాడతాం. ఎందుకంటే 2 ఇంచుల పిల్ల 5 ఇంచులకు రావాలంటే దానికి ఒక 2-3 నెలలు మళ్ళీ టైం మనకు ఆ టైం వేస్ట్ కాకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్ల ఎక్కువ డామేజ్ అవుతుంది, ఆస్కారం ఉంటుంది. అదే 5 ఇంచుల పిల్ల ఎక్కువ చెరువుకి వచ్చిన ట్రాన్స్పోర్ట్ లా డామేజ్ తక్కువ. 4,000 పిల్లలు తెచ్చుకుంటే మొటాలిటీ ఏమైనా ఉంటుందా? మొటాలిటీ పోయినా ఒక 3,000 మనకు సహజంగా పోతాయి. పోతాయి. వాటికి ఉన్నాయి కదా కప్పలు, నీటి పాములు, వాటి వల్ల వీటితో పోతాయి. సో అల్టిమేట్ గా ఆదాయం బాగున్నట్టేనా? పర్వాలేదు. వరి పంటతో పోల్చుకుంటే వరి పంటకు 4 ఇంతల ఆదాయం ఉంటుంది. అంటే 10 నెలలకు వస్తుంది క్రాప్. 10 అంటే మీకు ఎవరు పని లేదు దీనికి. దానా లేయడం కానీ నూకలు కానీ అంతే. ఒక మనిషి 10 ఎకరాలు చూసుకోవచ్చు. మీరే చూసుకుంటారా? నాకేం అసిస్టెంట్ మీరే చూసుకుంటారు. దాన వేయడం కానీ అంత నేనే. చేపలు పడేటప్పుడు కేజీ లెక్కన పడతలు కూడా వస్తారు. కానీ నాకు ఊరు దగ్గరనే ఉంది కాబట్టి సండే స్కూల్ కూడా ఉన్నాడు కాబట్టి స్కూల్ పిల్లలు వీళ్ళు వాళ్ళకు కూడా ఇది ఒక ఆనందం ఒక ఆట లెక్క ఉంటది కదా. వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా మనం ఏదో ఇస్తుంటాం చేపలు గిట్ట. అది సో మీకు చేపలు పడడానికి కూడా ఇబ్బంది లేకుండా ఏం లేదు. అంటే ఒక చేపల చెరువు మీద మీరు ఒక చెరువు మీద మీకు ఒక క్రాప్ కు ఎంత వరకు మీకు ఆదాయం వచ్చేది? ఒక చెరువు మీద మనకు అన్ని ఖర్చులు మనకు చూడండి, ఇప్పుడు 3 టన్నులు వచ్చింది అనుకో. 3 టన్నులు 14 42 4,20,000 నువ్వు ఎంత పెట్టా 2 లక్షలు కూడా ఖర్చు కావు. మంచిగానే ఉంది. అంటే 3 లక్షల వరకు వస్తుంది ఒక చెరువు 10 నెలల క్రాప్. ఒక చెరువు పైన 10 నెలల వరకు 3 లక్షల వరకు ఎకరన్నర చెరువు అంటే మన లెక్క సుమారుగా 3 లక్షల వరకు తీసుకోవచ్చు ఆదాయం. సో కొత్తగా ఎవరైనా చేపల పెంపకం చేయాలనుకున్న రైతులకు మీరు మీ సలహాలు ఏంటంటే తొందరపడి ఉన్న భూమి యొక్క నేచర్ స్థితిని చెడగొట్టరు. జేసీబీలు పెట్టి బొందలు తోడు అవసరం లేదు. మనకి ఎక్కడన్నా నియర్ బై చెరువు ఉంటే చెరువుకి వెళ్ళి మనం మట్టి తెచ్చి చుట్టూ కట్ట పోసుకుంది బెటర్. పోసుకుని అడుగు కూడా కొంత ఒక 1/2 ఫీట్ మందం మనం అదే క్లే ఒండు మట్టి పోసుకుంటే ఇది నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. మన భూమి కూడా డ్యామేజ్ కాదు. మనం ఉన్న ఫ్లాట్ ఉన్న భూమి పైన చుట్టూ మట్టి పోసుకుంది మేలు. ఎగుడు దొగుడు భూమి ఉంటే దాన్ని సరి చేసుకుంటే రేపు చేపలు పడితే ఈజీ ఉంటది. తర్వాత ఆ నల్ల మట్టి అయితే వాడాలి కొంత పెద్ద. అంటే ఎట్లాంటి నేలలు చేపల చెరువుకు? నల్ల భూములు, నల్ల రేగడి భూములు, ఎందుకు ఏ పంట పనికిరాని సౌడు భూములను ఈ విధంగా వాడుకుంటే
రైతుకు నిలకడ ఆయన ఆదాయం ఉంటుంది. అంటే వేరే ఇతర కొర్రమీన్ చేపలతో కంపేర్ చేసినా కూడా మీరు సాగు చేసే చేపలు బెటర్ గా మీకు ట్రై చేసిరా మీరు? ట్రై చేయలే. నా మిత్రులు చేసిర్రు మా పక్కన ఇప్పటికీ ఉంది, అక్కడ కూడా చేసిర్రు. కల్వలపల్లి అని ఉంది, ఇక్కడ చేసిర్రు. వాళ్ళంతా నష్టపోయారు. అప్పటి నుంచి మీరు సక్సెస్ఫుల్ గా? నేను మొదటి నుంచి ఇదే రంగంలో ఉన్నా. కొందరు రొయ్యల రంగాల్లో కూడా పోయారు, అనుభవం లేని వాళ్ళు రొయ్యల రంగాల్లో పోయి కూడా లక్షలు నష్టపోయారు. సో కొత్తగా ఎవరైనా సాగు చేసుకోవాలనుకుంటే, చేపల పెంపకం చేసుకోవాలనుకుంటే కనుక మీలాంటి చేపలు వేయాలి తప్ప కొర్రమీన్ తెల్ల చేపలే నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కొర్రమీన్ చేపలు. చేపల చెరువు తవ్వేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. సో తప్ప లేకపోతే చెరువు భూమి అంతా ఖరాబ్ అవుతారు. అంతే. మళ్ళీ మనం చెరువు వద్దానికి చేపల పెంపకం వద్దాని నాడు అదే బొందాలు అయితే మళ్ళీ వాటిని తీసేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది. ఇటువంటి వనరులు కనుక ఉండి, నీటి వసతి ఉండి వనరు ఉంటే, అంత పంటకు అనుకూలంగా లేని భూములు ఉంటే వాటిని ఈ విధంగా మార్పు చేసుకొని చేపల చెరువులు చేసుకుంటే ఆదాయం ఉంటది. ఈ కట్టలేమడి కూడా కట్టలు కూడా వేస్ట్ కాకుండా నేను కొబ్బరి చెట్లు పెట్టినా, ఒక 350 కొబ్బరి చెట్లు పెట్టినా, వాటి మీద కూడా కొంత అదనపు ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు జనరల్ గా ఈ చేపల పెంపకంలో 10 నెలల కాలంలో ఏమన్నా వీటికి రోగాలు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? కమాండ్ అదే నీటిపారుదల వసతున్న కమాండ్ కాల్వ కింద ఏరియాలు, ఇక్కడ 365 రోజులు నీరు పారే ఏరియాలు, మురికింది ఆ ఏరియాల డిసీజెస్ వస్తానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే మన దగ్గర నాకు 7 ఏళ్ల నుంచి కూడా నా దగ్గర ఎటువంటి డిసీజెస్ రాలేదు. అవసరం అనుకుంటే మనం ఈ చెరువుని ఎండబెట్టుకునే వసతి ఉంటుంది. 3 ఏళ్ళకి ఒకసారి కంప్లీట్ గా ఆ విధంగా ఎండబెడతారు. మీరు ఎన్ని రోజులు ఎండబెడతారు? మొత్తం కొద్దిగా కంప్లీట్ గా ఎండబెట్టి మళ్ళీ ఒకసారి దున్నాలి. దాన్ని ఎలగడ్డ దున్నేసి మళ్ళీ దాంట్లో సున్నం, ఉప్పు సున్నం లాంటివి చల్లి మళ్ళీ రీకల్టివేట్ చేయాలి. మళ్ళీ నీళ్ళు వేసి మనకి మాగాన్ లెక్క మళ్ళీ 6-7 సార్లు ట్రాక్టర్ తోటి మెత్తగా వండి అయితే అడుగుతుంది, మళ్ళీ నీళ్లు పెంచాలి. సో ఆ తర్వాత మళ్ళీ చేపలు కూడా సో మొత్తం మీద ఇట్లే సాగుతుంది. నష్టం అయితే ఏం లేదు. సొంతంగా చేసుకుంటే నష్టం లేదు. నేను ఎక్కువ మనుషులు కూడా అవసరం లేదు. చేపల చెరువు పెట్టి నేను హైదరాబాద్ లో ఉంటా, ఎవరో మంది కోప చెప్తే అవుతుంది అంటే కాదు. ఇది మనం ఇక్కడ ఉండవలసి వస్తుంది. పిట్టలు పీసులు వచ్చినా కొట్టాలి, మందిని నమ్మితే కాదు. మట్టికి పోయినా ఇంతోడు ఉండాలని మా మూడు సాగుతుంది. అట్లనే సొంతంగా చేసుకుంటే ఇది బెటర్. ఈ కట్టల మీద కోడ్లు ఇవన్నీ కూడా సాగుకోవచ్చు. బాతులు కూడా ఉన్నాయి కొన్ని. లార్జ్ స్కేల్ లో కూడా కమర్షియల్ లార్జ్ స్కేల్ లో కూడా ఈ చెరువు మీద లార్జ్ స్కేల్ బెంగాల్ లా గిట్ట, బంగ్లాదేశ్, బెంగాల్ లా వీటితో పాటు సింబయాసిస్ చేపలతో పాటు బాతుల పెంపకాన్ని కూడా వాళ్ళు చేపట్టారు. అయితే చేప పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు 1 నెల 2 నెలలు బాతులను వదలొద్దు చెరువు మీద. తర్వాత వదిలితే ఏమైందంటే ఈ బాతులు వేస్తున్న రెట్టలు కూడా చేపల ఆహారంగా తీసుకుంటాయి. బాతులు కూడా ఈ నీళ్ళ ఈదుతాయి కాబట్టి ఆ ఈతప్పుడు కూడా కొంత ఆక్సిజన్ పెరుగుతుంది గాలి నీళ్ళలో. 2 తీర్ల నీళ్ళు జరుగుతా బాతుల పెంపకంతో. అటు గుడ్లు అమ్ముకోవచ్చు, మనం బాతులు అమ్ముకోవచ్చు. ఇట్లా చేపలకు ఎన్ని పెంచుకుంటే బాగుంటుంది మరి ఒక చెరువు పైన? ఒక చెరువు పైన నా సలహా ప్రకారం అయితే ఒక 200 బాతులు పెంచు ఒక చెరువు పైన. అంటే మీరు పెంచుకోరు సార్, 1 ఎకరం చెరువు పైన 200 బాతులు. అంటే అవి బాబు చేపలు తినడం ఏమైనా ఉంటుంది? చేప పిల్ల ఒక 100 గ్రామ్స్ అయిన దాకా చెరువులకు వదిలొద్దు. తర్వాత వదిలిపెడితే ఏం కాదు. ఇటు రెట్ట కూడా వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇంకేమైనా సూచనలు ఏం లేదు. ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడి హైదరాబాద్ లాంటి నగరాల మీద పడి ఇంకా పాపులేషన్ పెంచి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది చేసుకుంటూ మనం ఇబ్బంది పడే బదులు స్వచ్ఛమైన మన ఈ వాతావరణంలో ప్రకృతిలో మమేకమై ప్రశాంతంగా జీవిస్తూ నీ తోడు ఇంకో నలుగురికి కూడా ఉపాధి కల్పిస్తూ ఉంటే బాగుంటది అనే నా సలహా.
సో ఇది అజయ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా చేపల చెరువుల అనుభవం ఉన్నది. ప్రధానంగా తెల్ల చేపలే వాళ్ళు పెంపకం చేస్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి పెద్దగా అంటే మొదటి బ్యాచ్ లో కొంత నష్టం జరిగినప్పటికీ కూడా తర్వాత ఎప్పుడు కూడా నష్టాలు రాలేదు. ప్రతి ఒక్క చెరువు పైన దాదాపు సుమారుగా 3 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు చెప్తున్నారు. ఆయన ఒకరే పని చేసుకుంటున్నా అంటే ఈ చేపల చెరువులకు సంబంధించిన పని మొత్తం కూడా 5 చెరువులకు సంబంధించిన పని అంతా కూడా ఆయన ఒకరే చేసుకున్నట్టుగా చెప్తున్నారు. వీటికి దానగా కూడా కేవలం రైస్ మిల్ లభించేటువంటి నూకలు అలాగే తౌడు కూడా వేసుకొని వాటికి దానగా ఇస్తున్నారు. సో ఆ 10 నెలల పంట కాలం ఉంటుంది. 10 నెలల కాలంలోనే సుమారు కిలో పైన కూడా వెయిట్ వచ్చేంత గ్రోత్ ఇచ్చేంత పెంచుకుని ఆ తర్వాత లోకల్లోనే స్థానికంగానే మార్కెటింగ్ చేసుకుంటూ కూడా ఆయన తన చేపల చెరువు పైన ఆదాయం పొందినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.